హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. ఈరోజైతే పెసరలతో కర్రీ చేస్తున్నానండి. మొలకలండి ఇవి, నిన్న చూపించాను కదా మీకు. వీటితో కర్రీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. కావాల్సినవి అండి, చూడండి, మొలకొచ్చిన పెసలు, టమాటోసు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొబ్బరి, పచ్చి కొబ్బరిది, గసగసాలు, ధనియాలు మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ఇంతే అండి కావాల్సినవి. ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ముందైతే ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ అయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదండి. ఈలోపు ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుందామండి. టమాటోస్ మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే స్ప్రౌట్స్ వేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారమునండి వేసానండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందామండి. కుక్ అవుతుందండి. కొబ్బరి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. దించేసే ముందు కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ కర్రీ చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. అయిపోయిందండి కర్రీ అయితే. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాం. అంతే అండి, స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.